మొన్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్సల్టేషన్కి ఒక పేషెంట్ వచ్చిండు. కన్సల్టేషన్ ప్రాసెస్లో మాట్లాడుతున్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ గురించి చెప్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది ఆ పేషెంట్కి. ఆ డౌట్ ఒకటి అడిగిందన్నమాట ఆ పేషెంట్. ఆ డౌట్ ఏంటంటే, డాక్టర్ స్కాల్ప్ పైన ఉన్న హెయిర్ మాత్రం పొడుగ్గా పెరుగుతాయి, ఐబ్రో హెయిర్ మాత్రం ఎందుకు ఇంత చిన్నగా ఉంటాయని. దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, హెయిర్ 3 స్టేజెస్లో గ్రో అవుతుంది అనమాట. ఒకటి యానజన్ అంటాము, అందులో గ్రో అవుతుంటుంది. క్యాటజన్ ఫేజ్ ఒకటి ఉంటుంది, అందులో ట్రాన్సిషన్ ఫేజ్ అంటాం దాన్ని. టీలోజన్ ఫేజ్ అంటాము, ఇదైతే రెస్టింగ్ ఫేజ్ ఉంటుంది అనమాట. సో యానజన్ ఫేజ్ అనేది స్కాల్ప్ హెయిర్కి 2 to 6 years ఆర్ 2 to 8 years ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, ఈ హెయిర్ని మనం కట్ చేయకుండా వదిలేస్తే హెల్దీ హెయిర్ 2 to 8 years వరకు గ్రో అవుతుంటుంది ఆగకుండా. అందుకే ఇంత లాంగ్ ఉంటుంది. అదే ఐబ్రో హెయిర్ అనుకోండి, దాని యానజన్ ఫేజ్ అంటే గ్రోయింగ్ ఫేజ్ చాలా తక్కువ, 2 to 3 months మాత్రమే ఉంటుంది. అందుకే ఇంత చిన్న గ్రో అవుతుంది. 2 to 3 months వరకు గ్రో అయ్యి పడిపోతాయి అన్నమాట. స్కాల్ప్ హెయిర్ మాత్రం అట్లే వదిలేస్తే 2 to 8 years గ్రో అయ్యి షెడ్ అవుతాయి. సో అందుకే స్కాల్ప్ హెయిర్ లాంగ్ ఉంటుంది కట్ చేసుకోకపోతే. ఐబ్రో హెయిర్ కట్ చేసినా కట్ చేయకపోయినా ఆల్మోస్ట్ అదే లెంత్లో ఉంటుంది అన్నమాట.